బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ క్రాష్ గురించి మనకు తెలిసిందే. దానిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. 1000 డిగ్రీల సెల్సియస్తో బర్న్ అయిపోయింది ఎయిర్ క్రాఫ్ట్. ఆ టైంలో ఏ మానవ శరీరం అంత డిగ్రీలో బర్న్ అవుతే తట్టుకోలేదు. అక్కడున్న జంతువులు, కుక్కలు కూడా ఆ బర్నింగ్లో చుట్టుపక్కల కింద ప్రాంతాల్లోనే చనిపోయాయంట. ఇటువంటి టైంలో మాంసం ముద్దలే దొరుకుతాయి అండ్ ఎముకలు కూడా అక్కడక్కడ చెదిరి పడిపోతుంటాయి, బర్న్ అయిపోతాయి, కొన్ని కాలిపోతాయి, అంత బూడిద కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ టైంలో మన కల్చర్ అంటే మ్యాన్ ఈజ్ అ సెంటియంట్ బీయింగ్, మన వాళ్ళు, మన స్మృతులు, కనీసం మా డెడ్ బాడీ మాకు కావాలి, మా వాళ్ళది మాకు కావాలని కోరుకుంటారు. అయితే ఎవరిది ఏంటి ఎలా అని ఎలా గుర్తించారు? రీసెంట్గా అంటే దాదాపు 1 వీక్ కృషి తర్వాత 200 DNA ప్రొఫైలింగ్ చేసి 200 మందిని ఆ బాడీస్ అప్పగించారనమాట. ఈ DNA ఫింగర్ ప్రింటింగ్ అనేది మామూలుగా చనిపోతే ఎవరైనా ఫింగర్ ప్రింట్స్ ద్వారానో, ఫేషియల్ రికగ్నిషన్ ద్వారానో, బాడీలో వేసుకున్న వస్తువుల ద్వారానో, వాళ్ళ బట్టల ద్వారానో గుర్తుపడతారు. కానీ మొత్తం కాలి బూడిదైపోయిన తర్వాత చిన్న చిన్న మాంసపు ముద్దల్ని ఎలా గుర్తుపడతారంటే DNA ఫింగర్ ప్రింటింగ్ ద్వారా గుర్తుపడతారనమాట. మనిషిలో ఉండే ప్రతి సెల్లో కూడా DNA ఉంటుందన్నమాట. DNA అనేది బ్లూ ప్రింట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. దాన్ని కోడ్ చేసి దాని ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే ఈ మధ్య చాలామంది ప్రయత్నాలు చేస్తారు. ఉదాహరణకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎవరైతే ఫ్లయింగ్ ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడే వాళ్ళ DNA రెడీగా పెట్టుకుంటారంట. అంటే వాళ్ళు DNA కలెక్ట్ చేసి పెట్టుకుంటారనమాట.